ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. 1 ఉల్లిపాయ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ క్యాబేజీ తీసుకున్నాను. బాగా వాష్ చేసి చాప్ చేసి వేసుకోవాలి. ఇలా క్యాబేజీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాబేజీని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా మనం 5 మినిట్స్కి ఒక్కసారి క్యాబేజీని ఫ్రై చేస్తూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. క్యాబేజీలో వాటర్ మొత్తం ఆవిరయ్యే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అలా క్యాబేజీలో మొత్తం వాటర్ ఆవిరయ్యే వరకు క్యాబేజీని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి. టూ మినిట్స్ తర్వాత ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై రెడీ.